స్తోత్రం తండ్రి రాజా. మీకు వందనం స్తోత్రమయ్యా. ఈ యొక్క సమయంలో తండ్రి నాతో మీరుండి, నా ద్వారా మీరు మాట్లాడమని, సహాయం చేస్తురమని, మీ ఆత్మ చేత నడిపించమని, వినేవారికి కూడా తండ్రి చక్కగా అర్థమయ్యేటకు సహాయం చేయమని, నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మనము లాస్ట్ వీక్ 22వ మత్తయి సువార్త 22 మనము చూస్తా వచ్చాము. ఒక్కసారి బ్రీఫ్‌గా లాస్ట్ వీక్ మీరు ఉన్నారా వ్యూరా సిస్టర్? ఆ! నేను లేను సిస్టర్, యాక్చువల్లీ లాస్ట్ వీక్ లేను నేను. ఓకే. అయితే చిన్నగా సమ్మరైజ్ చేసి ముందుకు వెళ్తాను. 22వ అధ్యాయము ఇది అంటే మనము దేన్ని కూడా ఇది ఎక్కువ, ఇది తక్కువ అని చెప్పడానికి లేవు దేవుని వాక్యాలు. ప్రతిది కూడా ఆహ్, వాటి వాటి సమయం కొలది విలువను సంతరించుకుంటా ఉన్నాయి. సారీ. మరి ఒక సమయంలో 22 నుంచి మనము నేనైతే మరలా మొత్తం చదవట్లేదు. ఆల్రెడీ ఈ యొక్క పారాబుల్స్ అన్నీ అందరికీ పరిచయమైనవే చాలా. మరలా ఒకసారి మామూలుగా గుర్తు చేసుకుందాం. మరి 1 నుంచి చూసినట్లయితే మొట్టమొదటి పారాబుల్. దీంట్లో మరి ఒక రాజును మనం చూస్తాము. అంటే దేవుడు పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు ఏర్పాటు చేసిన ఒక రాజును పోలి ఉన్నదని అలా పోల్చి చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ రాజు దేవాది దేవుడైనటువంటి తండ్రిగా మనము చెప్పుకోవచ్చు. మరి తన కుమారుడు అన్నప్పుడు మనము మన కొరకు పెళ్లి కుమారుడుగా రాబోతున్నటువంటి మరి కుమారుడైనటువంటి యేసు ప్రభుని సూచిస్తున్నట్లు మనం ఇక్కడ మరి చెప్పుకోవచ్చు. పెండ్లి విందు ఖచ్చితంగా మరి పెండ్లి కుమారుడుగా దేవుడొచ్చి పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా మనకు విందయితే ఏర్పాటవుతా ఉంది. ఆ విందులో మనందరం కూడా మరి ఆహ్, ఆహ్, పాలు పొంది అక్కడ సంతోషించవలసి ఉంది. సో, అదే ఈ పెండ్లి విందుగా మనము చూడొచ్చు. అలాగే రక్షణ మామూలుగా చూసుకున్నట్లయితే రక్షణ గురించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే అయితే 4వ వచనంలో మనం చూసినట్లయితే మరి విందు ఏర్పాటు చేసి, సిద్ధం చేసి, అంత సిద్ధపరిచి ఆల్రెడీ అక్కడికెళ్ళేసేసి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ సిద్ధపరిచి మెను కూడా చెప్తా ఉన్నాడు. ఏమేమి సిద్ధపరిచి ఉన్నాయో మరి ఎద్దులు, కొవ్విన పశువులు వధింపబడినవి. సో, అంతయు సిద్ధంగా ఉంది. ఆ విందుకు వచ్చి జస్ట్ తిని వెళ్ళడమే అని జస్ట్ తిని వెళ్ళడమే అని మొట్టమొదటిగా ఎవరికైతే ఇన్విటేషన్ అంటే పిలువబడిన వాళ్ళెవరైతే ఉన్నారో ప్రత్యేకమైనటువంటి చూసన్ పీపుల్‌కి పిలువబడిన వారికి ఎవరైతే మరి చూసన్ పీపుల్ ఉన్నారో ప్రత్యేకంగా వారికి మాత్రమే మొట్టమొదటి ఇన్విటేషన్ వచ్చింది. ఈ ప్రత్యేకమైన వారిలో మనము ఇజ్రాయేలును చూడొచ్చు. యూదులు, ఇశ్రాయేలును మనము చూసుకొనవచ్చు. వారికి మొట్టమొదటిగా మరి రక్షణ సువార్తను వెళ్తా ఉంది. వారి కోసం మొట్టమొదటిగా దేవుడు మరి సువార్తను రక్షణ సువార్తను తీసుకెళ్ళినట్టు మనకు లేఖనాలు కూడా చెప్తా ఉన్నాయి. రక్షణ వారి యొద్దకే వచ్చింది మొట్టమొదటిగా. ఎవరైతే యూదులలోను అలాగే ఏర్పరచబడినటువంటి ఇశ్రాయేలులో నశించిన గొర్రెల యొద్దకే మొట్టమొదటిగా రక్షణ వచ్చిందన్న విషయం మనకు తెలిసిందే. అయితే వాళ్ళేం చేశారు అంటే వారు లక్ష్యం చేయలేదు. మెనుతో సహా దేవుడు చెప్పి అంతా సిద్ధపరిచి జస్ట్ మీరొచ్చి పాల్గొనడమే అని చెప్పినప్పుడు వారు లక్ష్యం చేయలేదు. ఆ లక్ష్యం చేయకుండా కొంతమంది సాకులు చెప్తూ వచ్చారు. అలా సాకులు చెప్పి వచ్చినప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మరి వాళ్ళేం చేశారంటే మరి దేవుడు తన దాసులను పంపించాడు. ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు పంపించినప్పుడు ప్రవక్తలతో సహా మరి తన కుమారుడిని గూడా మన ఈ లోకానికి మనకు పంపించారు. అది మనం ఇక్కడ చూడంగానే తన దాసులను పంపించినప్పుడు వాళ్ళేం చేశారు అంటే వారిని పట్టుకొని అవమానపరిచి చంపేశారు. నిర్లక్ష్యం చేయడం కాకుండా, లక్ష్యం పెట్టకుండా ఉండడం మాత్రమే కాదు. కానీ సాకులు చెప్తా
సాకులు చెప్పి తప్పించుకోవడం మాత్రమే కాదు కానీ ఇంకా ఏం చేశారంటే వాళ్ళని ఆ దాసులు వాళ్ళని ఇన్వైట్ చేస్తా ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నప్పుడు, ఆ రాజ్యం గురించి, రాజ్యంలో ఏర్పాటు చేసిన విందు గురించి, మరి అక్కడ ఏమేమి ఉన్నాయి ఇదంతా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ అంటే వాళ్ళు లక్ష్యం చేయకుండా, వినకుండా సాకులు చెప్తా ఉన్నప్పుడు, ఇంకా వాళ్ళు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నప్పుడు, వాళ్ళేం చేశారంటే వాళ్ళను పట్టుకొని అవమానపరిచి, ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం పర్సిక్యూషన్ గా నడుస్తూనే ఉంది. సో ఈ యొక్క ఈ ఈ వచనాల్లో కూడా మనము సేమ్ ఇదే చూస్తాము. ఈ యొక్క ఏర్పరచబడినటువంటి ఈ యొక్క మరి యూదులు కానివ్వండి, ఈ యొక్క మరి ఇశ్రాయేలు వీరేం చేశారంటే అలక్ష్యం చేయడం మాత్రమే కాదు కానీ అవమానపరిచి, పట్టుకొని అవమానపరిచి చంపేశారు. దాంతో మరి ఆ రాజుకు కోపమొచ్చింది. ఆ రాజుకు కోపమొచ్చి ఎవరైతే అలా చేశారో వారిని పట్టుకొని వారిని పట్టుకొని వారినేం చేశారంటే నరహంతకులుగా మరి చెప్తూ వారిని పట్టణంలో తగలబెట్టించారు. పట్టణంలో తగలబెట్టించాడు. సో, మనకు తెలిసిందే యూదా, ఇశ్రాయేల్ ఎలా నశించారనేది. మరి ఆ తర్వాత 9వ వచనం చూసుకున్న ఆహ్, ఎ 8వ వచనం ఇక్కడ మనం చూస్తాము. పెండ్లి విందు సిద్ధంగా ఉంది. కానీ పిలువబడిన వాళ్ళు పాత్రులు కారు. పెళ్లి విందు సిద్ధంగా ఉంది. కానీ ఎవరినైతే పిలిచామో వాళ్ళు పాత్రులు కాలేకపోయారు. వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. త్రోసిపుచ్చేసేసారు. త్రోసిపుచ్చారు వాళ్ళు. కాబట్టి రాజమార్గాలకు పోయి మీకు కనబడిన వారందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ రాజమార్గము, ఆ రాజమార్గంలో కనపడిన వారందరూ అనగా అన్యుల యొద్దకు ఏర్పరచబడిన వారు, పిలువబడిన వాళ్ళు పాత్రులు కాలేకపోయారు. త్రోసిపుచ్చేశారు. సో, ఇప్పుడు ఎవరైతే మరి పిలువబడిన వాళ్ళు ఏర్పరచబడని అన్యులై ఉన్నారో వారి యొద్దకు ఆ రక్షణ వచ్చేస్తుంది. వారి యొద్దకు రక్షణ వెళ్తా ఉంది. పిలుపు వెళ్తా ఉంది. అలా పిలుపు వెళ్తా ఉన్నప్పుడు మరి 10వ వచనం ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి, మంచివారినేమి తమకు కనపడిన వాళ్ళందరిని పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. ఆ రాజమార్గంలో మంచి వాళ్ళున్నారు, చెడ్డవాళ్ళు. ఎవ్వరు కనిపిస్తే వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పేసాడు. సో, ఇప్పుడు మనం కూడా సువార్త చెప్పేటప్పుడు ఎవ్వరిని వేరుపరచడానికి లేదు. వాళ్ళు మంచి వాళ్ళా? చెడ్డవాళ్ళా? ఏ కులానికి సంబంధించిన వాళ్ళా? ఏ జాతికి సంబంధించిన వాళ్ళా? ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళా? హిందువులుగా అనుకుంటున్నారా? లేదా ఇంకేమైనా అనుకుంటున్నారా? సైకోలా? లేదా తాగుబోతు చేసేవాళ్ళా? వ్యభిచారులా? ఏదైనా మనకనవసరం. దేవుడు ఒకటే ఇచ్చాడు ఆజ్ఞ. దాసులకు ఇచ్చిన ఇక్కడ మనల్ని మనము ఆహ్, ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దాసులకి అంటే ఎవరైతే ఈ దాసులుగా ఉంటా ఉన్నారో వారికిచ్చినటువంటి ఆజ్ఞ ఒకటే. మంచివారు గాని, చెడ్డవారు గాని రాజమార్గంలో కనిపిచ్చే అందరిని తీసుకురమ్మన్నాడు. అందరిని తీసుకొని రమ్మన్నాడు. సో, వీళ్ళు వచ్చేసి చెడ్డవారిని గాని, మంచివారిని గాని అందరిని కలిపి కనబడిన వాళ్ళందరిని పోగు చేశారు. అలా పోగు చేసినప్పుడు ఆ విందుశాల నిండిపోయింది. ఆ పోగు చేసిన వారితో. అయితే మన మనం ఇంకా ఈ సువార్త అయితే ఇంకా మిగిలే ఉంది. ఈ లోకంలో ఇంకా మిగిలే ఉంది. పరలోకంలో ఇప్పుడు ఆ విందుశాల నిండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా మందిని మనము పోగు చేయాల్సుంది. మన లెక్క ఇంకా క్లియర్ అవ్వలేదు. మనం పోగు చేయాల్సిన వాళ్ళు ఇంకా చాలా మందున్నారు. వాళ్ళందరూ పోగు చేయబడి ఆ విందుశాల మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి విందుశాల నిండాలి. విందుశాల నిండాలి. అదే దేవుని యొక్క కోరిక అవుతుంది. ఆయన యొక్క అభిలాష కూడా. అయితే మరి 11వ వచనం చూసినట్లయితే రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకని చూచి అప్పట్లో వాళ్ళకున్నటువంటి ట్రెడిషన్ కూడా అది. పెళ్ళికి వచ్చిన వాళ్ళకేంటంటే వాళ్ళు రాజవస్త్రాలిస్తారు. దీనికి 2 రకాలైనటువంటి ఆహ్, ఉద్దేశాలుంటా ఉన్నాయి. ఒకటేంటంటే తము తమ యొక్క స్టేటస్ చూపించుకోవడానికి లేదా అందరూ కలిసి ఒకే విధంగా కనిపించడానికి అది కూడా స్టేటస్ చూపించుకోవడానికే ఉంటుంది. సో, ఆ యూనిఫార్మిటీ కోసము లేదంటే ఆ స్టేటస్ కోసము
ఆ రాయల్టీ కోసము ఆహ్, ఆ అర్హత దాన్ని ఏం చేసేవాళ్ళంటే వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ఇక వివాహ వస్త్రము కుమార్తె యొక్క తండ్రి, కుమార్తె కుమారుని యొక్క తండ్రి రెడీ చేస్తారు. నాకిది ఎగ్జాక్ట్ గుర్తులేదు. కుమార్తె యొక్కనో, కుమారుని యొక్కనో కొంచెం సో, ఏదైతే మొత్తానికి కుమారుడు గాని, కుమార్తె గాని తరపున కుమారుడు అనుకుంటున్నాను. సో, కుమారుడు తరపున మరి తండ్రి, కుమారుని యొక్క తండ్రి, పెళ్లి కుమారుని యొక్క తండ్రి వస్త్రాలను సిద్ధపరిచి అందరికి ఇవ్వడం అనేది ఆనవాయితీ. అలాగే ఇంకొక ఉద్దేశ్యం ఏంటి అంటే ఆహ్, ఎవరైతే మరి వాళ్ళలో కూడా బీద వాళ్ళెవరైతే ఉంటారో, వాళ్ళు వస్త్రం లేకుండా మరి ఒకవేళ బాగా డబ్బున్న వాళ్ళు అలాంటి పెళ్లి విందుకు వచ్చినప్పుడు వాళ్ళు మంచి మంచి వస్త్రాలు వేసుకొనొస్తారు. మరి ఈ వాళ్ళల్లోనే మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే మరి ఎవరైతే పూర్‌గా ఉన్నారో, వారు మంచి వస్త్రాలు వేసుకోలేరు కదా! రాజులకు తగినటువంటి రాయల్టీకి సంబంధించినవి వేసుకోలేరు కాబట్టి, సో, వారికి కూడా అర్హత కలిగించడానికి వస్త్రం ఉంటేనే అర్హత ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అర్హత కలిగించడము నిమిత్తమే వారికి కూడా ఈ యొక్క పెళ్లి వస్త్రము ఇవ్వబడుతుంది. అలా పెళ్లి వస్త్రం వేసుకొని అది అందరికీ ఇవ్వబడతా ఉంది. అయితే ఖచ్చితంగా వేసుకొని వచ్చిన వాళ్ళకి లోపల ఆహ్వానం ఉంటుంది. ఒకవేళ అది కొనుక్కోలేని స్థితిలో ఉంటే ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా ఏర్పాటు చేయబడింది. ఆ ఫ్రీగా ఏర్పాటు చేయబడింది కూడా యేసుకొని రాకపోతే తండ్రిని అవమానపరిచినట్టు, పెళ్లి కుమారుని యొక్క తండ్రిని అవమానపరిచినట్టు. ఎవరైతే ఏర్పాటు చేశారో వారిని అవమానపరిచినట్టు కాబట్టి వారిని రానివ్వరు. ఇది ఉన్నటువంటి ట్రెడిషన్. సో, ఇది మనకు ఈ పారాబుల్‌కి వర్తిస్తుంది. ఇప్పుడక్కడ వీరందరూ ఏర్పరచబడిన వాళ్ళు కాదు, పిలువబడిన వాళ్ళు కాదు, ఆహ్వానింపబడిన వాళ్ళు కారు వీళ్ళందరూ. పిలువబడిన వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే, వాళ్ళు పాత్రత వాళ్ళ యొక్క మరి వాళ్ళ పాత్రలు కాకుండా పోయిన కారణాన్ని బట్టి, ఆ యొక్క అర్హత అన్యుల యొద్దకొచ్చేసింది. ఇప్పుడు ఈ అన్యులు ఏం జేయాలంటే వీళ్ళకి అర్హత లేదు. వాళ్ళకి ఆ స్తోమత లేదు. అది కొనుక్కునే స్తోమత లేదు. వాళ్ళ దగ్గర ఆ అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళేం జేయాలి? వాళ్ళకి ఫ్రీగా ఇవ్వబడతా ఉంది. ఫ్రీగా కృపను బట్టి, కృపను బట్టి ఫ్రీగా వచ్చేసింది. ఇప్పుడు ఆ వస్త్రం వేసుకొని పెళ్లి విందుకు వెళ్ళాలి. వెళ్ళాలంటే ఆ నియమం ఖచ్చితంగా పాటించాల్సిందే. వీళ్ళలో ఒకడున్నాడు. ఏం చేశాడంటే ఆ వస్త్రాన్ని తీసుకోలేదు. విందుకైతే వచ్చేసాడు గానీ, ఆ వస్త్రం తీసుకోవడానికి ఇష్టపడలేదు. బహుశా సెపరేట్‌గా ఉండాలనుకున్నాడో, లేదా మరి ఇంకేదైనా ఉద్దేశ్యం ఉందో మనకు తెలీదు కానీ, ఇక్కడ ఎక్కువగా చెప్పుకొనబడేదేంటి అంటే, అతను కూడా పెండ్లి వస్త్రాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఎలాగైనా జాయిన్ అవ్వచ్చులే అనుకున్నాడు. ఈ కోవలో మనము దేవుడి శిష్యులైన 12 మందిలో ఉన్నటువంటి యూదా ఇస్కరియోతుని మనం చూడొచ్చు. తన దగ్గర కూడా అందరితో పాటు, అందరితో సమానంగా అన్ని దేవుడు తనకు అనుగ్రహించాడు. ప్రేమించాడు. తనకు దేని మీదైతే ఎక్కువ ఆశ ఉందో, ఆ విషయంలో పడిపోకూడదని దాని మీదనే అర్హత తనకిచ్చాడు. అధికారాన్ని ఇచ్చాడు ధనం మీద. కానీ మరి ఇస్కరియోతు యూదా తనొచ్చిన కాన్సెప్ట్ తనకి దేవునికి శిష్యుడిగా ఉండాలని కాదు కానీ, మరి ఈ యొక్క ఈ ఇస్కరియోతు యూదా బర్నబా మనకెవరైతే మరి పిలాతు దగ్గర ఒక దొంగ బర్నబా ఉంటాడు గదా! బందిపోటు దొంగ. సో, ఆ బర్నబాని యూదులు విడిపించమని కోరుకుంటారు గదా! సో, తన యొక్క శిష్యుడిగా చెప్తారు. సో, ఇప్పుడు తనేంటే ఇక్కడ తను ఒక స్పై లాగా, ఒక స్పై లాగా అంటే ఆ టైంలో ఏదంటే రోమీయులకి వ్యతిరేకంగా ఆ రోమా సామ్రాజ్యానికి లేదా ప్రభుత్వానికి అనుకుందాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు మనకి ఎలాగైతే నక్సలైట్లు, కమ్యూనిస్టులు ఉన్నారో, ఆ టైంలో వీళ్ళు కూడా ఈ బర్నబా ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. సో, ఆ కోవకు చెందినవాడే వాళ్ళ జాతిలో వాళ్ళ గుంపులో ఉన్నటువంటి ఆ టీమ్‌లో ఉన్నటువంటి వాడే ఈ ఇస్కరియోతు యోధ కూడా. సో, ఇతను అలాగా వచ్చాడు. సో, ఏదో శిష్యుడిగా కానీ ఇది
మనకు క్వెషన్ ఉంటది. మరి దేవుడే సిద్ధపరచుకున్నాడు గదా! అని ఖచ్చితంగా. అలా సిద్ధపరచుకోనకపోతే దేవుడి ప్రణాళిక అది నెరవేర్చబడదు. ఇంకొకటి అలా సిద్ధపరచబడినప్పటికిని, అలా ఏర్పాటు చేసినప్పటికిని దేవుడి కృప ఇస్కరియోతు యూదా దగ్గరికి కూడా వెళ్ళింది. అనేక సార్లు హెచ్చరించాడు దేవుడు. అనేక సార్లు గద్దించాడు. ఒకవేళ మనసు మార్చుకొని ఉండి ఉంటే, ఆ పాత్ర వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేది. దాని కొరకు ఇంకొకళ్ళని సిద్ధం చేసుకునేవాడు దేవుడు. బలియాగం కొరకు అప్పగించబడడానికి ఒకళ్ళు ఖచ్చితంగా విధంగా అయినా ఇంకొకరినైనా దేవుడు ఏర్పాటు చేసుకున్న అవకాశం ఇచ్చాడు యూదాకి. అదే రీతిగా మన దగ్గరకి కూడా ఈ రక్షణ వచ్చింది. అవసరాన్ని మనము వేసుకోవాలి. యూదా దాన్ని గ్రహించలేకుండా తిరస్కరించాడు. అన్ని తిరస్కరించాడు. కాబట్టి నాశనము తనకు వచ్చింది. అదే విధంగా మరి ఇక్కడ ఇతన్ని చూసినప్పుడు అంతటా రాజు వారి స్నేహితుడా పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడిగినప్పుడు, అతను మౌనంగా ఉన్నాడు. ఏం చెప్పలేకుండా ఉన్నాడు. ఏమి చెప్పలేకుండా ఉన్నాడు. అంటే ఉద్దేశపూర్వకంగానే చేశాడు. ఏదన్నా మరి తనకు తెలియకుండా వచ్చుంటే, నాకు తెలియలేదు అనుకుని మళ్ళా వెళ్ళి తెప్పించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం మాట్లాడలేదంటే ఉద్దేశపూర్వకంగానే కావాలనే చేశాడు. కావాలనే తిరస్కరించాడు. అయితే పెండ్లి వస్త్రం లేకుండా విందులో కూర్చునే అర్హత లేదన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. కాబట్టి రాజు ఏం చేశాడంటే, ఇప్పుడు అక్కడ చెప్పాను గదా! ఇంతకుముందు పూర్ పీపుల్ గనక ఎవరైనా మరి వాళ్ళకి ఉచితంగా ఇవ్వబడింది కూడా వేసుకొని లోపలికి రాకపోతే తండ్రిని అవమానపరిచినట్లు. పెళ్లి వస్త్రము సిద్ధపరిచిన ఆ రాజును, ఆ వ్యక్తిని అవమానపరిచినట్లు. ఇక్కడ ఇతడు కూడా ఈ రాజును అవమానపరిచాడు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే వేసుకొని రాలేదు. తండ్రిని అవమానపరిచినందుకు వానికొచ్చినటువంటి శిక్ష ఏంటంటే కాళ్ళు, చేతులు కట్టి వెలుపటి చీకటిలో నరకంలోకి త్రోసివేయుడి అని చెప్పేసేసి మరి రాజు చెప్పడం జరిగింది. అక్కడ ఏడుపును, పండ్లు కొరకడము. ఏడుపు అంటే ఎప్పటికీ ఆ ఒళ్ళు కాలుతూనే ఉంటుంది గాబట్టి, మరణం లేదు గాబట్టి అగ్ని ఆరదు పురుగు చావదు గదా! మరి ఆ మంటలకు, ఆ బాధకు ఏడుపులే ఉంటాయి. పండ్లు కొరకడము అంటే, మనము ఇది ఎలా అంటే, మనకి ఎక్కువగా బాగా చలి వేసినప్పుడు, అప్పుడు మనకి పళ్ళు కొంచెం టక 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 కొట్టుకుంటాం చూడండి. బాగా చలి వేసినప్పుడు. బహుశా ఎక్స్‌పీరియన్స్ ఉందని అనుకుంటున్నాను. సో, మన నోట్లో నుంచి పొగలు బయటికి రావడము, అలాంటప్పుడు బాగా చలిలో ఇప్పుడంటే మనం దిట్టంగా ఇల్లులు కట్టుకొని గట్టిగా ఉంటాం గానీ, ఒకప్పుడు మరి పల్లెటూరులో చూసినట్లయితే ఆ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు మనం బయటికి రావట్లేదు. అప్పుడు ఉదయాన్నే క్రిస్మస్ టైమ్‌లో ఏం చేసేవాళ్ళంటే ఇంటి ముందంతా క్లీన్ చేసుకొని, అందరికన్నా ముందు రెడీ అయిపోవాలి. అండ్ ఆ స్ట్రీట్‌లో వీధుల్లో తిరిగేటప్పుడు ఒక క్యారల్స్ కోసము. ఆ టైంలో చాలా చలిగా ఉండేది గదా! ఆ పళ్ళు టక 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 ఉడుకుతా ఉంటాయి. అది పండ్లు కొరకడం. అంటే భరించలేక ఆటోమేటిక్‌గా పండ్లు కొరక్కబడతా ఉంటాయి. అంత భరించలేనటువంటి ఆ యొక్క పరిస్థితి ఉంటుంది. దాంట్లోకి పడేస్తా ఉన్నాడు. త్రోసివేస్తారు. కాబట్టి మరి పెళ్లి ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని ఖచ్చితంగా మనము ధరించుకోవాలి. కాగా పిలువబడిన వారిలో అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని మరలా చెప్పాడు. అయితే మరి 15వ వచనం చూసినప్పుడు, అప్పుడు పరిసయ్యులు వెళ్లి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి, దేవుని మార్గము సత్యముగా బోధించున్నావనియు, నీవు ఎవరిని లక్ష్యము పెట్టవనియు, మోమాటం లేనివాడవనియు ఎరుగుదుము. ఇక్కడ వీళ్ళు దేవుణ్ణి ఏదో ఆయన పడేయడం కోసము అపవాది చేసే పనులు ఇవి. మొట్టమొదటిగా ఎవరైతే ప్రేమించేవాడు ఎక్కువగా డైరెక్ట్‌గా మాట్లాడతాడు. లేదంటే గద్దించి మాట్లాడడము ఉంటుంది. ప్రేమించాల్సినప్పుడు ప్రేమిస్తాడు. గద్దించాల్సినప్పుడు గద్దిస్తాడు. వీళ్ళేంటి ఉద్దేశపూర్వకంగా వచ్చారు కాబట్టి ఆయన మాటలు చిక్కుపరచాలని కాబట్టి మొట్టమొదటిగా ఆయన మాటలతో పడేయడానికి ట్రై చేస్తున్నారు. పొగుడుతా ఉన్నారు. "నువ్వు సత్యవంతుడివి." అయితే వీళ్ళు పొగిడిందంతా కరెక్టే. నిజమే పొగిడారు. కాకపోతే అది హృదయం నుంచి వచ్చింది కాదు కానీ పెదవుల నుంచి వచ్చింది. అంటే వాళ్ళ మనసుకు తెలుసు అది నిజమేనని. కానీ ఒప్పుకోరు.
సో, దేవుడిని సత్యవంతుడు, నీ మార్గం సత్యమని, అలాగే ఎవరిని నీ మార్గంలోకి అడ్డొచ్చిన వాడిని ఎవరిని నువ్వు పట్టించుకోవన్నమాటము. అలాగే మొహమాట లేనివాడవని ఎరుగుదుము అను. అలాగే మరి నీకేం తోచున్నది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? అంటే టాక్స్ గురించి మాట్లాడుతా ఉన్నారు. టాక్స్ ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? సో, దేవుడు ఇక్కడ వాళ్ళకి ఒక మాటైతే క్లియర్ చేస్తా ఉన్నారు. వాళ్ళు అసలే ఎక్స్‌పెక్ట్ జేయలేదు ఇలాంటి ఆన్సర్ వస్తదని. సో, ఆన్సర్ ఇచ్చేటప్పుడు దేవుడేం చెప్తాడంటే, "వేషధారులారా" అని వాళ్ళని పిలుస్తా ఉన్నాడు. వాళ్ళని సంబోధిస్తా ఉన్నాడు. నన్ను ఎందుకు శోధిస్తా ఉన్నారు? నాకొక రూక చూపించండి. మీరు టాక్స్ కడుతున్నటువంటి ఆ యొక్క రూక నాకు చూపించండి అని వాళ్ళని అడిగినప్పుడు, మరి వాళ్ళు ఒక దేనారం ఇచ్చారు. ఆ దేనారం ఇచ్చినప్పుడు, మరి దాని మీద ఉన్న సిగ్నేచర్ ఎవరిది అని అడిగినప్పుడు, పై వ్రాత ఎవరిది అని అడిగినప్పుడు వాళ్ళు కైసరుదని చెప్పారు. ఎన్నో కైసరుదనేది తర్వాత విషయం గాని కైసరుది అని చెప్పారు. సో, అందుకని అలాగైతే కైసరుది కైసరుకే ఉండి, కైసరు సంతకం ఉందంటే అది కైసరుది. అలాగే దేవునివి దేవునికి చెల్లించుడి. దేవునిది దేవునికి చెల్లించుడి. ఇక్కడ దేవుడు ఇంకొక మాట కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఈ లోకానికి సంబంధించినటువంటి టాక్స్ నాకు సంబంధం లేనిది. అది కైసరిది. కైసరిది. నా లోకము, నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. కాబట్టి దేవుడిది దేవునికి సమర్పించండి. అనేది కూడా తన యొక్క పరలోక రాజ్యం గురించి కూడా తను రాజన్న విషయాన్ని కూడా ఇక్కడ వాళ్ళు గ్రహించేలాగున చెప్తాడు గాని వాళ్ళు గ్రహించరు. సో, ఆ విషయం కూడా మనం ఇక్కడ గమనించొచ్చు. సో, ఇప్పుడైనా మరి ఈ రూపము 21 అలాగైతే కైసరవి కైసరవి, దేవునికి దేవునికి చెల్లించిన వారికి చెప్పిన వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచెళ్ళిపోయారు. అయిపోయింది ఇది. ఇది రెండవ ఘటన. మూడవ ఘటన మనం చూసినట్లయితే ఇక్కడ మరలా పునరుద్ధానం లేదని చెప్పేడి సద్దుకైలు. ఈళ్ళలో మనము ఎక్కువగా దాదాపు అక్కడ 5 గుంపులున్నట్లు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్పేటప్పుడు నేను 5 గుంపులను గురించి చెప్పాను. వాళ్ళలో ఈ ఇస్కరియోతు యూదా బర్నబా వాళ్ళ గుంపు కూడా ఒకటి. సో, అది కూడా చెప్పాను. సో, ఇప్పుడు ఈ సద్దుకైలు అలాగే పరిసయ్యులు. వీళ్ళలో సద్దుకైలేంటంటే పునరుద్ధానం లేదని జెప్తారు. హ్మ్. సద్దుకైలు పునరుద్ధానం లేదని జెప్తారు. కానీ పరిసయ్యులు పునరుద్ధానాన్ని నమ్ముతారు. పరిసయ్యులు పునరుద్ధానాన్ని నమ్ముతారనమాట. సో, ఇక్కడ 23వ వచనంలో మనం చూడొచ్చు. పునరుద్ధానం లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే చెప్తున్నాడు. మరి మాలో ఎవడును మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాడు. అతని సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. రెండవ వాడును, మూడవ వాడును, ఏడవ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయింది. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును. ఆమె వీరందరికి భార్యగా ఉండెను గదా! అని ఆయనను అడిగిరి. ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే క్వెషనేసారు. ఆన్సర్ గూడా వాళ్ళే జెప్పారు. క్వెషన్ వేసి ఆమె వీరందరికి భార్యగా ఉండెను గదా! ఉండేను గదా ఇక్కడ. మరక్కడెలా ఉంటది? అంటే అక్కడ గూడా అందరికి భార్యగా ఉంటదా? ఇక్కడంటే ఒక్కొక్కళ్ళు చనిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళకి భార్యగా ఉంది. కానీ మరక్కడ పునరుద్ధానంలో అందరూ బ్రతికే ఉంటారు గదా! మరి వారందరికీ భార్యగా ఉంటదా అని అడిగినప్పుడు, ఇక్కడ వారి యొక్క మూర్ఖత్వము, తెలివిలేని తత్వాన్ని అంటే ఆ ప్రశ్న వేసేటప్పుడు కనీసం వారు అంటే దేవుడు ఒకే మాట చెప్తారు తర్వాత వాళ్ళని. 29వ వచనం చూసినట్లయితే, అందుకు యేసు లేఖనములను గాని, దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. మీరేదైతే ఈ వాక్యము చెప్తా ఉన్నారో, ఈ మాటలు చెప్తా ఉన్నారో,
ఈ ఇది అడిగేటప్పుడు ఏదో అడగాలి, శోధించాలని అడిగారు కానీ, అడిగేటప్పుడు ఏం అడుగుతా ఉన్నామన్న గ్రహింపు లేకుండా ఉన్నారాళ్ళు. పునరుద్ధానం గురించి మాట్లాడుతా ఉన్నారు కానీ, వాళ్ళు ఒక విషయాన్ని మర్చిపోయారు. పరలోకంలో పునరుద్ధానం ఉంది కానీ, పెళ్ళిళ్ళు లేవు గదా! పెళ్ళిళ్ళుంటాయని ఎప్పుడు దేవుడు చెప్పలేదు గదా! అక్కడికెళ్ళాక "నువ్వు నా తల్లివి, నువ్వు నా చెల్లివి, నువ్వు నా భార్యవి, నువ్వు నా భర్తవి" ఈ సంబంధాలేమి లేవు. అందరూ మహిమ శరీరాలు ధరిస్తారు. ఈ శరీరాలు ఎవరు ఉండవు. అందరూ మహిమ శరీరాలు ధరించి ఉంటారక్కడ. అక్కడ మృతులకు అసలు స్థానమే లేదు. మృతమైనటువంటి ఈ శరీరాలకు స్థానమే లేదక్కడ. మహిమ శరీరాలుంటాయి. మరి ఈ శరీరంలో ఉన్నంత వరకే భార్యాభర్తల యొక్క సంబంధము. పరలోకంలో భార్యాభర్తల సంబంధం ఉండడానికి ఈ శరీరాలుండవు గదా! ఇది వాళ్ళు ఆలోచన చేయలేదు. ఏదో అడగాలని, శోధించాలని మాటల్లో అలా చెప్పేసేసారు కానీ, ఆలోచించలేకపోయారు. గొప్ప జ్ఞానులు మళ్ళీ. శాస్త్రులు గదా వాళ్ళు. ధర్మశాస్త్రాన్ని బాగా అవపోసన పట్టినటువంటి వాళ్ళు. అంటే ఒక బట్టి కొట్టి మనకిప్పుడు చూసినట్లయితే శ్రీ చైతన్య, నారాయణ కాలేజెస్ ఉంటాయి గదా! వాళ్ళకి వాళ్ళ నోట్స్‌లోవి తప్ప బయటవేదైనా అడిగితే వాళ్ళు చెప్పలేరు. మళ్ళీ అందరికన్నా వాళ్ళే పెద్ద జ్ఞానవంతులుగా వాళ్ళలా అనుకుంటారాళ్ళు. వాళ్ళనుకుంటారలా. కానీ అవి తప్ప వేరే ఇంకేదైనా వాళ్ళనడిగితే ఏమి జెప్పలేరు. బయట ప్రపంచమే వాళ్ళకు తెలియదు. కానీ అందరికన్నా జ్ఞానులు అనుకుంటారు. ఇక్కడ వాళ్ళ మూర్ఖత్వాన్ని చూపించేసేసారు. దేవుడు ఒకే మాట చెప్పాడు. మీకు లేఖనములు తెలియవు. మీరు ఎరుగకున్నారు. అలాగే దేవుని శక్తిని కూడా మీరు ఎరుగకున్నారు కాబట్టి మీరు పొరబడుచున్నారు. మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకోరు. పెండ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉంటారు. వాళ్ళు దూతల వలె ఉంటారు. వాళ్ళకి మహిమ శరీరాలుంటాయి. ఈ లోక శరీరాలుండవు. అలాగే మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఇక్కడ మృతుల పునరుద్ధానం గురించి అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నానంటే, దేవుడు వారి గురించి చెప్పేటప్పుడు అబ్రహాము చనిపోయాడు. ఇస్సాకు చనిపోయాడు. యాకోబు చనిపోయాడు. చనిపోయిన వాడికి దేవుడేంటసలు? చనిపోయిన వాడికి నేను దేవుడై ఉన్నా అని చెప్తా ఉన్నాడు. అంటే వారు శరీర రీతిగా వాళ్ళు చనిపోయారు కానీ, ఆత్మ చనిపోలేదు. వాళ్ళు మహిమ శరీరాలు ధరించి పరలోకంలో ఉంటారు. వారికి నేను దేవుడినై ఉన్నాను. పునరుద్ధానమైన వారికి నేను దేవుడినై ఉన్నాను అన్న విషయాన్ని మీరు చదవలేదా? అంటే చదువుకుంటూ వెళ్ళిపోయారు కానీ దాన్ని గ్రహించలేదు గదా! దాన్ని గ్రహించలేదు గదా! అనేది దేవుని యొక్క ఉద్దేశ్యము. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇలా ఆశ్చర్యపడటం కామనే అయిపోయింది. ఆడడము కామన్ అయిపోయింది. దేవునికి దగ్గరగా ఉంటా ఉన్నారు కానీ దేవుడిని గ్రహించలేకుండా ఉన్నారు. అంగీకరించలేకుండా ఉన్నారు. అలాగే 34 వచనం చూసినట్లయితే ఆయన సద్దుకైల నోరు మూయించెను అని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వీళ్ళకి అపోజిట్‌గా ఉన్న సద్దూకయ్యులకి, పరిసయ్యులకు అపోజిట్‌గా ఉన్న సద్దూకయ్యులకి వీళ్ళకి పడదు. సో, వాళ్ళ నోరు మూయించాడు ఈయన అని జెప్పేసేసి ఇక వీళ్ళు పరిగెత్తుకుంటొచ్చారు. వీళ్ళొచ్చి వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన్ను శోధించుచు ఎ ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగిను. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియే. ఇది ముఖ్యమైనదియు, మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. రెండవ ఆజ్ఞయు దాని వలెనిటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని ఆయనతో చెప్పెను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 2 ఆజ్ఞలు
మనకు కనిపిస్తా ఉంటది కానీ, ఈ 2 ఆజ్ఞలు కింద మనం చెప్తా ఉన్నాడు. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమైనవి. ఇక్కడ రెండే 2 కదా! ఒకటి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుడైన ఆహ్, ప్రభువును ప్రేమింపవలెను. మొదటిగా ప్రభువును ప్రేమించవలెను. ప్రేమిస్తే ఆటోమేటిక్‌గా ఆరాధన అనేది వచ్చేస్తది. కదా! రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. ఒక్కసారి మనం గనక నిర్గమకాండము 20వ అధ్యాయము దేవుడు ఆ 10 ఆజ్ఞలు మనం చూద్దాం. ఈ ధర్మశాస్త్రం అంతటికి అవే ఆధారాలు. ఒకసారి మనమైతే ఈ ఆజ్ఞలు చూసుకున్నట్లయితే ఆహ్, 1-11 వరకు 1-11 వరకు చూసినట్టయితే అంతా దేవునికి సంబంధించినవే ఉంటాయి. దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇలా 11 వరకు మనం చూసుకున్నట్లయితే 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. మీరు తర్వాత చదువుకోండి 1-11 వరకు. ఖచ్చితంగా గమనించాలి. చదివి గమనించాలి. 1-11 వరకు అంతా దేవుడి గురించి ఉంది. దేవునికి ఎలా ఆరాధించాలనేది, ఎలా ప్రేమించాలనేది దేవునికి సంబంధించిన భాగం ఇదంతా. 1-11 వరకు. 12 నుంచి చూసినట్లయితే, ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఇలా మనము మరి 17 వరకు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య అయిన అతని దాసునైనను, అతని దాసియైనను, అతని ఎదురున్న అతని గాడిదనైనను, నీ పొరుగువానిది యగు ఏదైనను ఆశింపకూడదని చెప్పాను. అంటే ఇదంతా ఒక చెప్తే, ఇప్పుడు నీ దగ్గర నిన్ను ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలని, నీతో ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలని నువ్వు అనుకుంటా ఉన్నావో, అవతలి వ్యక్తి పట్ల కూడా నువ్వు అలాగనే ఉండాలి. అదే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం. ప్రేమించడం అంటే ఏదో మాటల్లో ప్రేమించడం కాదు. ఏదో లాలించి మాట్లాడడం కాదు. నువ్వెలా ఉండాలనుకుంటున్నావు? నీతో ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నావు? అలానే వారి పట్ల కూడా. నీకేది జరగాలని నువ్వు అనుకుంటున్నావో, ఎదుటి వాడిని కూడా అదే జరగాలి. ఏ క్షేమమైతే నిన్ను గురించి నువ్వు కోరుకుంటున్నావో, ఎదుటి వానికి కూడా అదే క్షేమం కలగాలి. అదే ఎదుటి వాడిని ప్రేమించడం అనేది. అదే ఎదుటి వాడిని ప్రేమించడం అనేది. సో, ఎదుటి వాని దగ్గర నుంచి ఏది ఆశించొద్దు. ఎందుకంటే నీ దగ్గర నుంచి వాడు ఆశించాలని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయవు కాబట్టి. మొదటి భాగము ఇది ఇక్కడ అది క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. రెండే 2 ఆజ్ఞలండి. అంటే రెండిట్లో ఒక 2 భాగాలుగా చెప్పేసేసి, ఆ రెండిటిలోనే మొదటిది దేవుడి గురించి, రెండవది మొదటి దేవుడిని ప్రేమించడము, రెండవది పొరుగువాడిని ప్రేమించడము. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి అలాగే ప్రవక్తలకు కూడా ఆధారమై ఉన్నవి. అలాగే ప్రేమను గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన ప్రేమకు స్వరూపం అంటాం. సో, ఆహ్, ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారము. ఈ 2 ఆజ్ఞలు. సో, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా 41వ వచనము. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? ఆయనను ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన అలాగైతే నేను మీ శత్రువులను మీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన యెడల ఆయన ఎలాగు అతని కుమారుడు అగును? అని వారిని అడగగా, ఎవడునూ మారు మాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినం నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయు అడగ తెగింపలేదు. ఒకప్పుడు పరిసయ్యులు అక్కడ కూడి ఉన్నారు. వారిని దేవుడు చూసి వారితో ఒక మాట అడుగుతా ఉన్నాడు. క్రీస్తుని గూర్చి మీకేం తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగాను. సో, వాళ్ళకు ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి
నిజాన్ని వాళ్ళకు అంటే ఏదైతే వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారో, దాన్ని ఆయన గుచ్చి అడిగాడు ప్రశ్న ఇక్కడ. క్రీస్తుని గురించి మీరేమనుకుంటా ఉన్నారు? అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ టక్కున వచ్చినటువంటి ఆన్సర్ దావీదు కుమారుడు. అంటే వీళ్ళు దావీదు కన్నా క్రీస్తుని తక్కువగానే చూస్తా ఉన్నారు. దావీదు కన్నా క్రీస్తు గొప్పవాడన్న విషయం వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారు. దావీదు వంశంలో పుడతా ఉన్నాడు కాబట్టి దావీదు గ్రేట్ అనుకుంటా ఉన్నారు. అది ధర్మశాస్త్రానికి సంబంధించినది. వాళ్ళకు వాళ్ళు చదువుతా ఉన్నారు. ఉపదేశకులుగా ఉంటా ఉన్నారు. పండితులుగా పిలువబడతా ఉన్నారు. కానీ పాండిత్యం లేదు వాళ్ళకు. జ్ఞానం లేదు. అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడు దేవుడు. దావీదు కుమారుడైతే మరి ఆ దావీదు ఆ కుమారుని ప్రభువు అని సంబోధిస్తా ఉన్నాడు కదా! తన కొడుకుని ప్రభువు అని దావీదు సంబోధించాడు గదా! అది గూడా ఆత్మలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి వాడై, ఇక్కడ పరిశుద్ధాత్మల గురించి నమ్మని వారికి చాలా మంచి సూటి అయినటువంటి వాక్యం ఇది. పరిశుద్ధాత్మ ద్వారా ఈ పని జరిగించారు అంటే అనేకులకు చాలా అవహేళనగా కామెడీగా అయిపోయింది. ఈ బైబిల్ అంతా కూడా దైవావేశంతోనే రాయబడింది. పరిశుద్ధాత్మ సహాయం వల్లనే రాయబడింది. మంచి అయినా, చెడు అయినా. ఒకవేళ వారి యొక్క ఉద్దేశాలు రాయించబడిన రాసినప్పటికి రాయించింది దేవుడే. ఉద్దేశాలు రాయించింది దేవుడే. అయితే మనం గమనించాల్సింది ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టే దేవుడు వ్రాయించాడు. అది ఇప్పటికి మనకు దాన్ని ఎగ్జాంపుల్‌గా మనం తీసుకోవాల్సుంటుంది. అక్కడ ఏది జరిగిందో అదే ఎగ్జాక్ట్‌గా మనం చేయాలని కాదట. అప్పుడు వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ వేరు. వాళ్ళు తిన్న తిండి వేరు. వాళ్ళప్పుడు తిన్నదే మనం ఇప్పుడు తినట్లేదు. అప్పుడు వాళ్ళకి బల్లారాధన అంటే ఇప్పుడు వాళ్ళు ఆహ్, లా లార్డ్ సప్పర్ అన్నప్పుడు వాళ్ళకది భోజనము. ద్రాక్షారసము, బ్రెడ్ తినడము వాళ్ళకది భోజనము. వాళ్ళు భోజనంలా జేస్తారు. మనం అట్లా చేయట్లేదే. ఒక ఎగ్జాంపుల్ ఒక మాదిరిగా అలాగనే చేస్తా ఉన్నాము గుర్తుపెట్టుకోవడానికి. వాళ్ళ వస్త్రధారణ మనం వేసుకోవట్లేదు గదా! అలాగే మరి పౌలు సంఘాలకన్నిటికి కొరింథీలకు కానివ్వండి, ఫిలిప్పు ఈ మిగతా ఎఫెసీ సంఘాలకు కానివ్వండి, అలాగే మరి ఎవరికైతే పౌలు ఉత్తరాలు రాస్తా ఉన్నాడో తిమోతికి కానివ్వండి, తీతుకు కానీ వీళ్ళందరికీ రాస్తా ఉన్నప్పుడు అక్కడ ఏదైతే జరిగిందో ఎగ్జాక్ట్‌గా మనం అది చేయాలని కాదు. అక్కడ పరిస్థితులను బట్టి ఇక్కడ కూడా మనం చూసుకున్నాం కదా! పునరుద్ధానమందు దేవుడిందాకల పెళ్లి పెళ్లి వస్త్రం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకది ట్రెడిషనల్ అలా ఉండేది. ఇప్పుడు మనం అట్లా చేస్తున్నామా? వాళ్ళకి ఆ ట్రెడిషన్‌లో పెళ్లి కుమారుడు అందరికీ పెళ్లి వస్త్రాలు సిద్ధపరచడం అనేది. అలాగే ఇక్కడ వీళ్ళు పునరుద్ధానం గురించి అడుగుతా ఉన్నప్పుడు, అప్పుడు నిజంగానే లేవి కాండంలో మనకుంటుంది. ఈ పునరుద్ధానం గురించి ఆహ్, ఆ యొక్క మరి యూదుల యొక్క ఆ సంతానం కోల్పోకూడదని, ఆ యూదుల లెక్కలో నుంచి, ఇశ్రాయేలీయుల లెక్కలో నుంచి వాళ్ళు తప్పిపోకూడదని జెప్పేసేసి, అన్న చనిపోతే తమ్ముడికి మరి అన్న భార్య తమ్ముడికి భార్యగా వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు అడిగింది తప్పు లేదు. వీళ్ళు కరెక్ట్ గానే అడిగారు. అయితే పునరుత్థానం గురించి అవగాహన లేకుండా అడిగారు కానీ, వీళ్ళైతే ఇదంతా అక్కడ అప్పుడుంది. అప్పుడున్నట్టు ఇప్పుడు జరుగుతుందా? మనం అలా చేస్తా ఉన్నామా? చేయట్లేదు గదా! అలాగే ఒక సర్టెన్ టైమ్ వరకు దేవుడు చెల్లెళ్ళను పెళ్లి చేసుకోవడానికి రక్త సంబంధికులను చెల్లెల్ని చేసుకోవడానికి, లేదా అన్న కూతుర్లను చేసుకోవడానికి, అన్న పిల్లల్ని చేసుకోవడానికి ఇచ్చాడు దేవుడు. కానీ ఇప్పుడలా చేస్తే ఒప్పుకోడు. కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవాలి. అప్పుడు ఆ సంఘంలో ఆ సంఘానికి మరి పౌలు కొరింథీ సంఘులకు గాని, మరి గల్తీలు పత్రికలో కానివ్వండి, మనము తిమోతి పత్రికలో గాని,
ఏవైతే సంఘానికి సంబంధించిన కొన్ని క్రమాలు చెప్తూ వచ్చాడో, అక్కడున్న సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు వ్రాయించాడు. అదే ఎగ్జాక్ట్‌గా మనం చేయాలని కాదు. అక్కడ పరిస్థితులను బట్టి ఇలాగున చేశారు. మనం ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం అలాగనే చేయాలి. అంతేగాని వాళ్ళు అలాగనే చేశారు అంటే మనం ఇలాగనే చేయాలని కాదు. అలా చేయబట్టే ఇప్పుడు సంఘంలో వ్యతిరేకతలు అల్లకల్లోలం అవుతుంది అందుకే. ఆ కాంటెస్ట్ ఏంటి? అసలు ఏ పరిస్థితిలో చెప్పారు? ఏ సందర్భం ఏంటి అనేదే చూడట్లేదసలు. అక్కడ అలా జరిగింది. ఇక్కడ ఇలా జరిగిందంటే అలా అనుకున్నప్పుడు ప్రతి వాక్యాన్ని మనం అలానే తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళు చేస్తున్నట్టు మరి ఏడుగురు భర్తలు అలానే చేయాలి మరి. అలా చేయట్లేదు గదా! అంటే మనకు ఆహ్, మనకు ముందున్న వాళ్ళు ఏదైతే చెప్తారో ఉన్న దానిలే మనము ఫాలో అయిపోయి వచ్చేస్తా ఉన్నాం కానీ, కరెక్ట్‌గా గ్రహించట్లేదు. అక్కడ ఆగట్లేదు. ఏదైనా మాట మనము చదువుతా ఉన్నప్పుడు మనకేదైనా డౌటొచ్చినా కానీ, మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఆలోచించొద్దు. కానీ ఆలోచించాల్సిన చోట ఆలోచించాలి. అక్కడ మనం ఆగట్లేదు. గుడ్డిగా వెళ్ళిపోతా ఉన్నాం. ఇక్కడ వీళ్ళు అడుగుతా ఉన్నారు పునరుత్థానం ఈ ఈ పెళ్లి గురించి అడుగుతా ఉన్నారు కానీ, భార్య ఆ ఏడుగురు భర్తలు ఆ భార్య గురించి అడుగుతా ఉన్నారు కానీ, పునరుత్థానం గురించి కరెక్ట్ అవగాహన లేదు ఈళ్ళకి. కరెక్ట్ అవగాహన లేదు. వాళ్ళడిగింది కరెక్టే. కానీ పునరుత్థానం గురించి అవగాహన లేదు. దానివల్ల వీళ్ళకి తెలిసిన విషయం గూడా వెర్రితనం అయిపోయిందక్కడ. జ్ఞానం లేకుండా అయిపోయింది. మనం ఇది గ్రహించాలి. ఖచ్చితంగా గ్రహించాలి. అప్పుడు అలానే జేశారు గదా! పౌలు ఇట్లా జెప్పాడు గదా! సంఘానికి. ఇలా ముసుగు వేసుకోమని, మాట్లాడొద్దని ఇట్లా జెప్పాడు గదా! అంటే ఆ సంగతి అక్కడ ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి? జడలు వేసుకోవడము, అలాగే అలంకరణ గురించి గానివ్వండి, అలాగే మరి పురుషుల నిమిత్తమై మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా దేని నిమిత్తమై జరిగాయి? ఆ పరిస్థితులు మనం గ్రహించాలి. అయి వెతకాలి హిస్టరీలో. హిస్టరీలో అవి వెతకాలి. ఎందుకంటే అక్కడ ఫోర్స్ చేయబడ్డాడు పౌలు. ఈ పరిస్థితులన్నీ మనం గమనించాలి. ఇక్కడ వీళ్ళు వీళ్ళలో మరి క్రీస్తుని గురించి వీళ్ళకి సరియైన అవగాహన లేకపోవడం వల్ల, వీళ్ళు క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు కానీ, క్రీస్తు కన్నా దావీదుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు గాబట్టి, దేవుడు దాన్ని క్లియర్ జేస్తా ఉన్నాడు. ఈళ్ళు ఇచ్చిన ఆన్సర్ దావీదు కుమారుడు. దేవుని కుమారుడు దావీదు కుమారుడు అంటే ధర్మశాస్త్రంలో ఉండిపోయాలీళ్ళింక. ఆ ధర్మశాస్త్రంలో ఉండేదేదో కరెక్ట్‌గా ఉంటే బానే ఉండేది. కానీ, మంచి కరెక్ట్ జ్ఞానంతో లేరు. గుడ్డిగా ఫాలో అవుతా ఉన్నారు. దాన్ని క్లియర్ చేస్తా ఉన్నాడు దేవుడు. ఒకవేళ దావీదుకే కుమారుడైతే, మరి ఆ దావీదు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, ఆ టైంలో దావీదు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి రాసాడు మాటలు, ఈ మాటలు. ఏమని? ప్రభు నీవు నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వంలో కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ప్రభువు తండ్రి కుమారునితో చెప్తా ఉన్నాడు అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? ఆత్మ వలన చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ విషయంలో మనం ఇక్కడ మనకి ఈ మాట క్లారిటీ వస్తుంది. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో పనిచేశాడు. అందరు నమ్మేదేందంటే క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుళ్ళు కొత్త నిబంధనలను పనిచేస్తా ఉన్నారు. కాదు. ఆయన అనాదిలో నియమింపబడిన గొర్రెపిల్ల. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆది నుంచే పనిచేస్తా ఉన్నాడు. అందుకే మనం అది దేవుడు మనుషులను తయారు చేసాడు. మనము చేద్దామంటాడు. ఆదికాండంలో 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మనము మన స్వరూపంలో, మన పోలికగా నా అని చెప్పడక్కడ దేవుడు. మన త్రియేక దేవుడాయన. త్రియేక దేవుడు. తండ్రి పని చేస్తున్నప్పుడు కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి సహాయకులు. పరిశుద్ధాత్మ దేవుడికి కుమారుడు, తండ్రి సహాయకులు. కుమారుడికి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి సహాయకులు. అది
నీతి అది. దైవ నీతి. అది అది మనము అర్థం చేసుకోగలిగితేనే త్రిత్వమైన దేవుడు అర్థమవుతాడు. ముగ్గురు వేరు కాదు. ఆయన త్రియేక దేవుడన్న విషయము, ఆ త్రిత్వం అనేది ఇది గ్రహించగలిగితే మనకర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని వేళలా పనిచేసేవాడు. ఎందుకంటే ఆయన సెపరేట్ కాదు గదా! ఆయన తండ్రి, ఆయన కుమారుడు. మనమేంటంటే తండ్రిని, కుమారుడిని, పరిశుద్ధాత్మని వేరు చేసేసేసాం. వేరు చేసేసేసి కొన్ని సంఘాలు ఓన్లీ వాక్యానికే, కొన్ని సంఘాలు శరీరధారిగా ఉన్న క్రీస్తుకే, కొన్ని సంఘాలు ఓన్లీ పరిశుద్ధాత్మ దేవునికే. అసలు తండ్రిని వదిలేసారనుకోండి. తండ్రిని వదిలేసారు. ఇలాగున్న అధికమైనటువంటి స్థానం ఇస్తా ఉన్నారు. కానీ ముగ్గురు ఒక్కటే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఆయన త్రియేక దేవుడు. సెపరేట్ కాదు గదా! ఏ ఒక్క ఆహ్, పరిశుద్ధాత్ముడిని కానీ, కుమారుడికి ఎక్కువ చేసినా, తండ్రిని తక్కువ చేసినా, పరిశుద్ధాత్మని తక్కువ చేసినా, అది దేవుడు ఒప్పుకోడు. ఆయనలోని భాగం అదంతా. సో, ఇది మనం గ్రహించాలి. ఎవరు ఏది చెప్పినప్పటికిని ఈ విషయంలో మనకు క్లారిటీ ఉండి స్ట్రాంగ్‌గా నిలబడాలక్కడ. ఇంక వేరే మాట లేదసలింక. ఎవరెన్ని చెప్పినా ఈ విషయం క్లారిటీ ఉంటే ఇంకెక్కడ ఒకటే ఆధారం ఇక్కడ. ఈ ఒక్క వాక్యం చాలసలు. పరిశుద్ధాత్ ఆయన ప్రభువు అనే ఆత్మ వలన చెప్తా ఉన్నాడు దావీదు. దావీదు పరిశుద్ధాత్మ ద్వారా రాసాడు. ఆ విషయము మనం గ్రహించాలి. చాలా చక్కని మాట. ఇది చెప్పిన తర్వాత దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన యెడల ఆయన ఎలాగున అతనికి కుమారుడగునని వారినడగగా ఎవ్వడును మారుమాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినం నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడగ తెగింపలేదు. అడగ తెగింపలేదు. సో, మనము వాక్యము చదవడం కాదు కానీ గ్రహించడం ఇంపార్టెంట్. ఎంత చదివామన్నది కాదు, ఎంత జ్ఞాపకం ఉంచుకున్నాము, ఏదో చెప్పినప్పుడు టక టక చదవడం, టక టక ఆన్సర్ చేయడం మాత్రమే కాదు కానీ దాన్ని గ్రహించడం కావాలి. పరిశోధన చేయాలి. నలుగురు చెప్పింది వినాలి. అలానే మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడుతూ, సహాయం కోరుతూ, దాని విశ్లేషణ మనము తీసుకోవాలి. దేవుని యొక్క సహాయంతోనే మనం తీసుకోవాలి. నేను మీకు రిఫరెన్స్‌లు ఇవ్వట్లేదు. ఎందుకంటే మనకు బైబిల్ అంతా బానే తెలుసు. ఆ రిఫరెన్స్‌లు మరి కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ మనకు పరిచయం ఉన్నవే కాబట్టి, లేవికాండం జూసినా, రోమాపత్రిక జూసినా, ఈ ఈ యొక్క ప్రతీది కూడా మనకు చాలా ఈ నిర్గమాకాండము ఇవన్నీ మనకు టకటక గుర్తుకొస్తాయి. మళ్ళీ నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మరలా లేఖనాలు తెలిసిన వాళ్ళకి మరలా లేఖనాలు చూపించి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు కూడా మనం ఈ పర్సన్ చెప్పింది మీకు గుర్తులేదా? ఆ పర్సన్ చెప్పింది మీకు గుర్తులేదా? అన్నాడు కానీ లేఖనాలు ఎత్తి చూపించాడు గానీ వర్సెస్ ఇవన్నీ ఏమి అంటే అలా చేసాడు కాబట్టి ఇలా చేస్తున్నానని కాదు కానీ, అది తప్పు కాదు. అలాగే తప్పని నేను చెప్పట్లేదు. అలాగే రైట్ అని కూడా కాదు. అవసరం కొద్దీ మనము ముందుకు వెళ్తాం అంతే. దానికంటూ ఖచ్చితమైన నియమమేమి లేదు. లేఖనాలు చూపించాల్సిందే. అలా ఏం లేదు. అలాంటి రూల్స్ అయితే ఏం లేవు మరి. అలాంటి రూల్స్ అయితే బైబిల్ ఎప్పుడు పెట్టలేదు. అది మన మన యొక్క ఆహ్, అంటే మళ్ళా మనం పరిశోధించుకోవడం కోసం అవి ఉపయోగపడతాయి. దానికన్నా బెటర్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదని ఎదుటి వాళ్ళు పరిశోధన చేయాలి అంటే రిఫరెన్స్‌లు నేను ఇవ్వకుండా మీరే వాటిని వెతికితే అప్పుడు ఎక్కువ గుర్తుంటది. ఇది నేను నేర్చుకున్నది. నేను నేర్చుకున్నది అంతే. ఇది కూడా రూల్ కాదు. నేను నేర్చుకున్నది. అంటే నేను నేను నాకున్నటువంటి ఆహ్, నా ప్రాక్టీస్ ఏంటి అంటే చర్చ్‌లో వాక్యం చెప్పడం వాక్యం మీదే ధ్యానం పెడతాను. వాక్యం వింటాను. నోట్ చేసుకోవడం కూడా చాలా తక్కువ నోట్ చేసుకుంటాను. ఎందుకంటే అవే నోట్ చేసుకున్నప్పుడు వాటి మీదనే ఆధారపడతాను. మళ్ళీ కొత్తగా వెళ్ళను. అందుకు మళ్ళీ వాక్యాన్ని మాత్రమే తీసుకుంటాను. మెయిన్ కాన్సెప్ట్ ఏంటో, ఆ టైటిల్ ఏంటో, అండ్ సబ్ హెడ్డింగ్స్ ఏవో అవే రాసుకున్నాను గానీ రిఫరెన్స్‌లు నేనెప్పుడు ఇంతకుముందు రాసుకున్నాను గానీ, ఆ తర్వాత నాకు అర్థమైన తర్వాత నేను రిఫరెన్స్ రాసుకోవడం అంటే మిమ్మల్ని ఇలా చేయమని నేను చెప్పట్లేదు.
ఇది నా వే అని చెప్తా ఉన్నాను. నా వే అని చెప్తా ఉన్నాను. అంటే నేను ఎక్కువ శోధించడానికి నాకది అలా ఉపయోగపడుతుంది గాబట్టి. నా దగ్గర అన్నీ ఉంటే నేను శోధన చేయను. వాటి మీదనే ఆధారపడతాను. కాబట్టి నేను అలా తీసుకోను గాబట్టి నేను ఎక్కువ రిఫరెన్స్‌లు మీకు ఇవ్వట్లేదు. కాబట్టి అది గూడా గ్రహించాలని ఆశపడతా ఉన్నాను. సో, దేవుడి మాటలు దీవించును గాక. ఏదైనా ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు.